మాత్రం బోటి తెచ్చుకున్నాను నేను. దీన్ని శుభ్రం చేయడం ఇలాగో చూస్తుండండి. మనం వేడి నీళ్ళలోకి వేసుకోవాలి. ఇలా కాంచి పెట్టుకున్న వేడి నీళ్ళలోకి దీన్ని వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఈ పై ఉండే పొరుకన్ని ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద పేగులు, కవ్వు పేగు ఇది. దీన్ని కవ్వంతా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది క్లీన్ చేయడం చాలా కష్టం అండి. బోటి అంటే తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని వీటన్నిటిని ఇలా బాగా వేడి నీళ్ళు అద్ది బాగా ఇలా తీసేయాలి. దీనిలోగా ఉండే టెస్ట్ మొత్తం ఇలా తీసేయాలి. పెట్టుకొని ఇలా తీసేయాలి. మనం ఇలా ఎన్నెల్లో తెచ్చి క్లీన్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బోటి గోంగూర కూర. మీరు ఇలాగే చేయండి. నేను ఎలా చేస్తున్నానో అలా శుభ్రం చేయండి. అంటే దీంట్లోకి నీళ్ళు వేసుకొని కూడా తీస్తారు. నీళ్ళు వేసుకొని కత్తి సహాయంతో క్లీన్గా తీసేయాలి. కత్తి సహాయంతో క్లీన్గా తీసేయాలి. వేడి నీళ్ళు తగిలిందంటే ఈజీగా వచ్చేస్తుంది. బోటి క్లీన్ చేయడం ఇలా. మళ్ళీ దీన్ని వేడి నీళ్ళు వేసుకోవాలి. ఈ మాత్రం చేసుకొని మళ్ళీ వేడి నీళ్ళు వేసుకుంటే శుభ్రంగా వచ్చేస్తుంది. ఈ మాత్రం అద్దుకోవాలి. మళ్ళీ వేడి నీళ్ళు అద్దుకోవాలి. ఈ మాత్రం వచ్చేంత వరకు గిక్కోవాలి. ఇంకా ఒకసారి ఈ వేస్ట్ మొత్తం తీసేయాలి. తయారు చేసుకోండి. బోటి తెచ్చి మీరే క్లీన్ చేసుకోండి. మీరు క్లీన్ చేసుకొని మీరు తింటేనే మీకు అది బాగుండేది. వేరే క్లీన్ చేస్తే దాన్ని తినేకి ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళు ఎట్లా క్లీన్ చేసి ఉంటారు అని. ఎంత వచ్చింది వేస్టేజ్. ఇలా పుల్లతో సహాయంతో మన పేగులన్నీ ఇలా తిప్పించి వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా కోసుకోవాలి. ఈ మాత్రం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ మాత్రం శుభ్రం చేసుకున్న పేగుల్ని ఇంకొక వేడి నీళ్ళలోకి వేసుకోవాలి. శుభ్రం చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని బాగా కడుక్కోవాలి. ఈ మాత్రం వేసి బాగా దీన్ని కలిపి పెట్టుకోవాలి. అంతవరకు కొద్దిసేపు నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి.